నేను ఒక్కటి చెప్తాను. శివుడి గురించి మనం తెలుసుకోవడం గొప్పనా లేకపోతే అనుభూతి చెందడం గొప్పనా? నా దృష్టిలో తెలుసుకోవడం నీకొక మంచి, కానీ అనుభూతి చెందడం నీకొక వరం. ఎందుకంటే శివుణ్ణి ఇప్పుడు నేను చెప్తున్నా, నా తండ్రి పరమేశ్వరుడు గురించి నేను గొప్పగా చెప్తున్నా. నాలా ఇంకా 10 మంది చాలా గొప్పగా చెప్తా ఉంటారు. కానీ అది విన్నప్పుడు నీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఆ సంతోషాన్ని నువ్వు అనుభూతి చెందినప్పుడు అది ఎలా? నీ స్వతహాగా, నీ స్వంతగా నువ్వు శివుడి దగ్గర ఒక ప్రేమని అనుభూతి చెందినప్పుడు ఆ యొక్క అనుభూతి ఎంత గొప్పగా ఉంటుంది. ఆ యొక్క అనుభూతి నీకు ఎంత గుర్తుగా ఉంటుంది. మరణం రాని ఆ అనుభూతి నీ గుండె నుంచి పోదు, అంత గొప్పగా ఉంటుంది. అందుకనే చెప్పితే వినేదానికన్నా అనుభూతి చెందడం చాలా విశేషం. అందుకే మనం శివుడి యొక్క ప్రేమని అనుభూతిగా చెందాలి. శివుడి యొక్క ప్రేమనురాగాన్ని అనుభూతిగా చెందాలి. నువ్వు అభిషేకం చేసేటప్పుడు గాని, ఆ స్వామిని పూజించేటప్పుడు గాని, నువ్వు ఎంత భక్తితో పూజిస్తే నువ్వు శివుడి యొక్క అనుభూతిని అంత గొప్పగా చెందగలవు, అంత గొప్పగా స్వీకరించగలవు. ఎందుకంటే ఆయన అనుభూతి అంత గొప్పది. నువ్వు అంత భక్తిలో ఉన్నప్పుడు శివుడు నీతో మాట్లాడచ్చు, నీతో ఉండొచ్చు, నిన్ను పలకరియచ్చు. ఇవన్నీ అనుభూతులే. అవన్నీ అనుభూతులు నువ్వు చెందొచ్చు ఖచ్చితంగా. ఇందులో నీకు ఎలాంటి సందేహం లేదు. ఈశ్వరుడు యొక్క మహిమనే అది. ఈశ్వరుడు బోలాశంకరుడు. నువ్వు ఎలా మొక్కినా స్వీకరించే మహానుభావుడు బోలాశంకరుడు. అందుకే ఈశ్వరుడు యొక్క ప్రేమని మనం అనుభూతి చెందాలి. అప్పుడు నీ జీవితంలో ఒక తెలియని మిరాకిల్స్ ఎన్నో జరుగుతాయి. హరహర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.